హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు మనము సొరకాయ గారెలు చేసుకుంటాము, చూద్దాం రండి. సొరకాయ గారెలకు కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, బియ్యం పిండి, శనగపిండి, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, నానబెట్టిన పెసరపప్పు. ఇప్పుడు ముందుగా మనం వరిపిండి వేసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు వరిపిండి, 1/2 కప్పు శనగపిండి. ముందుగా వరిపిండి వేసుకొని నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి 1 కప్పు. తర్వాత శనగపిండి వేసుకోవాలి. తర్వాత సొరకాయ తురుము వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయల తరుగు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు తరుగు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయల తరుగు వేసుకున్నాం కాబట్టి 1 స్పూను కారం వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి 1 స్పూను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం చూసుకొని వేసుకోవాలి. మనం దీంతోనే కలుపుకోవాలి. ఇంకేమైనా ఒకవేళ కొంచెం పొడిగా ఉందంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను నువ్వులకు బదులు పెసరపప్పు నానబెట్టి వేసుకోను. కొంచెం పొడిగా ఉందనుకో కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. నాకైతే కొన్ని పట్టాయి వాటర్. ఇప్పుడు మనము ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనము కడాయి తీసి పొయ్యి మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకోవాలి. ప్లాస్టిక్ మూతకి కవర్ చుట్టి దానిపైన ఇలా వేసుకోండి. లేదనుకుంటే చేతి మీద కూడా వేసుకోవచ్చు, కానీ దీని మీద అయితే రౌండ్గా మంచిగా వస్తాయి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం వేసేసుకోండి. ఆయిల్ వీటెక్కిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు మనం సొరకాయ గారెలు వేసుకుందాం. సొరకాయ గారెలు టమాటా సాస్ తో తింటే చాలా బాగుంది, చాలా సూపర్ టేస్టీగా ఉంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.